ఏయ్ పా ఛీ బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది, కనీసం లంచ్ అయినా ప్రిపేర్ చేయి. ఇది లాలో 2వ పేజీలో 3వ లైన్లో ఉంది తెలుసా? నాకు తెలుసు. ఓ, మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్షయజ్ఞం మరి, క్రియేట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో, భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్లో పెట్టేయాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా కొంపలో నీ కొంపటి కానీ. కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్, డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధు చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా? ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే, మునిలా మౌనంగా బాధపడతారు. ఏదో ప్రయోగం చేస్తున్నావుగా కానీ. రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి? ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ బూడిదలో భోజనం చేసేంత ధైర్యం నాకు లేదు గానీ నువ్వే కడుపు నిండా తిను. ప్రసాద్, ఫస్ట్ టైం చేశాను ప్రసాద్, మిస్టేక్స్ జరుగుతాయి. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. పెళ్లి చేసుకున్నావు కదా అని పెట్టిందంతా తినలేను. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే చేసే పనిలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రసాద్ రాపటమేమో కానీ హాయిగా తిన్నామండి. గట్టిగా మాట్లాడకండి, ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్కి కూడా వచ్చేస్తారు. అయ్య బాబాయ్. హాయ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ సార్. ఏంటి సంగతిలో, ఏం నడుస్తుంది? ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే. కుదరలేదండి, హోటల్లో తిన్నా. ప్రసాద్ గారు, మీతో కొంచెం మాట్లాడాలండి. సత్య గారు సార్. జైత్రి ఎందుకు మిమ్మల్ని రమ్మందండి? అవునా? ఓకే. అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏడవండి రావు గారు, ఏంటి సంగతి? నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక ఆఫీస్కి వెళ్ళొస్తాను. వండుకున్నావా? క్యారేజ్ కట్టుకున్నావా? కట్టుకున్నా. అయితే సరే వెళ్ళు. బాబు ఆఫీస్కా? అవునత్తయ్య గారు, ఆఫీస్కి. నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు. బ్లెస్ యూ. అంత బానే ఉందిగా? మార్నింగ్ బానే ఉందండి, కానీ రాత్రి అయితేనే. ఒసేయ్ రాధిక, నీ అమ్మ. ఏంటి అలా అరుస్తున్నావు? అల్లుడు తాగొచ్చావా? ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా. నువ్వు అత్తవే? పొద్దున్నే కదా బాబు దైవ సమానురాలు అన్నావు. అమ్మా దేవత, కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను. వారానికి 7 రోజులు ఎక్కడే పడిదంటావు? నీకు అసలేం పని ఉండదా? దాన్ని గారాభంగా పెంచావా, గాలి కొట్టి పెంచావా? ఉసిరిగాయలా ఊరిపోయిందేంటే? పవన్, దిస్ ఇస్ టూ మచ్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఓకే? ఏంటే టూ మచ్? నేనే వంట చేసుకొని, నేనే ఆఫీస్కి క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళి, మొగుడంటే రెస్పెక్ట్ లేదానే? నీ అమ్మ. బాబు, మందేసిన మత్తులో ఈ మందాకినే తిడుతున్నావు. అబ్బో, మందాకిని పతివత శిరోమణి. కూతురుని పెంచటం రాదు, కబుర్లు చెప్తున్నావంటే? దా ఇట్రా రా. ఏమన్నావు? దా. మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉంది? ఓ అదా. ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మీద అంత. రాధిక వస్తనా? రావు గారు, మీరు మందేస్తారా?
మందాకినికి మడతడిపోయిందిగా. మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఈసారి మందు వేసినప్పుడు కార్తీక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. ఆ, మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మందు వేసేయాలండి, అంత సెట్ అయిపోద్ది. అంతే అంటారా? అంతే అంతే. ప్రసాద్ గారు ఆ, అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి